తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శైలు, ఏ క్వాలిటీస్ చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావో ఈరోజు నీకు అవ్వే నచ్చట్లా. నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నావు. నేనుగా లేనప్పుడు నేను నీకు నచ్చను శైలు. కాలేజ్ డేస్లో స్వీట్ అండ్ సెక్యూర్ లైఫ్ అని ఏవేవో ఊహించుకొని ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా భరించలేకపోతున్నాను నాన్న. 22 సంవత్సరాలన్నా నాకు. నా లైఫ్కి ఏది మంచి ఏది చెడో ఇది ఆలోచించుకోవడానికి కూడా పనికిరానా నేను? అయినా ఈ 1 yearలో నేనేం చేసా నాకు తెలుసు నాన్న. ఇది డిగ్రీ చదివే దశ. మన భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకునే దశ. మనం ఇప్పటివరకు చూసిన లైఫ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ డిగ్రీ లైఫ్ మరో ఎత్తు. అమ్మా నాన్నలకు మన మీద చాలా ఆశలు ఉంటాయి, మనకేవో ఆశయాలు ఉంటాయి. లైఫ్లో స్నేహం, ప్రేమ, లక్ష్యం ఈ 3 ఇంపార్టెంట్. ఏ లక్ష్యాన్నైనా ప్రేమతో బంధించి స్నేహంతో ముడేస్తే భవిష్యత్తు భూగోళం అంతా, ఆనందం ఆకాశం అంతా. లైఫ్ ఈజ్ ఏ ఛాన్స్, లివింగ్ ఈజ్ ఏ చాయిస్, ఫాలో ద హార్ట్, ఫ్యూచర్ ఈజ్ అవర్స్. ఇదే మన స్నేహ గీతం. మీ వివి వినాయక్. ఇప్పుడు చెప్పురా. నా పేరు రవి సార్. ఎంసెట్ ర్యాంక్ 1590. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు సార్. పెరిగిందంతా బంధువుల ఇంట్లోనే. ఇంటర్ హాస్టల్కి వెళ్ళిపోయాను సార్. అమ్మా నాన్న లేరా తమ్ముడు? లేరన్నయ్య. పోరా, నేను ఏడ్పించలేను. పోరా పో. అన్నయ్య, మీరు చేస్తున్న పని తప్పు అని మీకు అనిపిస్తే అందరినీ వదిలేను. అంతేగాని అమ్మా నాన్న లేరని నాకు సెపరేట్ డిస్కౌంట్స్ అక్కర్లేదు. అసైన్మెంటేగా ఇవ్వండి. ఏంట్రాడు? పేరు శైలు. పేరు బాగానే ఉంది, ఏంటో తీరే అస్సలు బాగాలేదు. ఒక్కటి చెప్పిన పని చేయటలేదు. ఇలా కాదు కానీ ఆ పువ్వు, ఈ పువ్వు తీసుకెళ్ళి అక్కడ ఎల్లో షర్ట్ వేసి కూర్చున్నాడు చూడు సీనియర్, అతనికి ఈ పువ్వు తీసుకెళ్ళిచ్చి ఐ లవ్ యూ చెప్పు. కమాన్ టేక్ ఇట్. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? తీసుకో, గో. ఏయ్ చల్ బే. సార్, ఆ సార్ మీకు ఐ లవ్ యూ చెప్పమన్నారు సార్. మీరంటే చాలా ఇష్టం అంట సార్. హీ లవ్స్ యూ సార్. యూ థింక్ అబౌట్ ఇట్ సార్. నీ అబ్బా చీ. పేరు కృష్ణ. కృష్ణుడు మంచి బలులా గెటప్ ఏంట్రా? మొదటి రోజే అమ్మాయిల్ని పడేద్దాం అనుకుంటున్నాడు మనోడు. కాలేజీ ఫస్ట్ డే కదా సార్, డీసెంట్గా రెడీ అవ్వమని నాన్నగారు చెప్పారు. నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత బాబు? 950 సార్. అబ్బో, మనోడు బూస్ట్ తాగి మరీ చదువుంటాడు రోయ్. అవును సార్, మా నాన్నే బూస్ట్ కల్పించేవారు. ఎంతైనా నేను కాలేజ్ టాపర్ కావాలని ఆయన ఆశ సార్. ఆశలు చాలా ఉన్నాయి కానీ నీ హాబీస్ ఏంట్రా? డ్యాన్స్ అంటే బాగా ఇష్టం సార్. ఏది ఓ స్టెప్ అమ్మా? ఇప్పుడు చెయ్యి. మన కాలేజ్కి మైకిల్ జాక్సన్ వచ్చేసాడు రా. అవును రోయ్. థ్యాంక్ యూ సార్. లాగిపెట్టు ఒకటి ఇచ్చాననుకో, అప్పుడు పాడతావు. ఒరే మామా, పాట పాడమంటే పోజు దొబ్బుతుందిరా. ఓయ్ ఇట్రా, ఇట్రా అమ్మా, ఇట్రా. సార్, ఎందుకు సార్ అమ్మాయిలు నేర్పిస్తారు? అబ్బో వచ్చాడు రో లార్డ్ కృష్ణ. జయ కృష్ణ ముకుంద మురారే. మూసుకుంటా. ఒరే మామా, ప్రిన్సిపల్ వస్తున్నాడు రా. పోదాం పదండ్రా. హాయ్, ఐమ్ కృష్ణ. హాయ్, ఐమ్ పూజ. రేయ్, పేరేంట్రా? రామ్ గోపాల్ వర్మ. అంటే ఆయన పెద్ద ఫ్యాన్ అన్నయ్య. నా పేరు అర్జున్ అన్నయ్య. డైరెక్టర్ అయిపోదామనే. మరి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎందుకు వచ్చావురా? ఓ సీటు బొక్క. ఫాదర్ ఫోర్స్ చేశారు అన్నయ్య. మదర్ ఫోర్స్ చేస్తే డాక్టర్ అయిపోతావా? అయిపోతానేమో. రే, అది కాదు కానీ నేను పనికొస్తానంటావురా? అంటే దేనికన్నయ్య? సినిమాల్లోకి రా. అమ్మాయి
అంటే అన్నయ్య రోజు అద్దంలో చూసుకుని మీకే ఇంత డౌట్ ఉంటే నేనేం చెప్తానన్నయ్య? రేయ్ వారేవా ఏమి ఫేస్ అచ్చం హీరోలా ఉంది బస్. ఇప్పటికి 20 సార్లు పాడానన్నయ్య. పర్లేదు పాడిబే. నా కర్మ. వారేవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసు. ఇన్ని వందల మంది ఉన్న ఈ కాలేజీలో ఈ 5గురు మాత్రం స్పెషల్. కలిసింది కామన్గా అయినా వీళ్ళ మధ్య ఉన్నది మాత్రం విడదీయలేనంత స్నేహం. వీళ్ళంతా ఆడుతూ పాడుతూ ఎప్పుడు అల్లరి చేస్తూ అప్పుడప్పుడు చదువుకుంటూ ఇలా 4 సంవత్సరాలు గడిపేశారు. టేక్ 2. నేను పెద్ద అయితే డాక్టర్ అవుతాను. డాక్టర్లు అన్నీ తినొచ్చు కదా మరి. నేను డాక్టర్ అయి హాస్పిటల్ పెడతా. హాస్పిటల్లో క్యాంటీన్లో చాకోబార్లు క్రీమ్ బిస్కెట్లు. నేను డాక్టర్ అయి పేద ప్రజలకు హెల్ప్ చేసి వాళ్ళు ఇచ్చే చాకోబార్లు క్రీమ్ బిస్కెట్లు తింటాను. డైలాగ్ ఏం చెప్పానురా? తినేసి చెప్పొచ్చా అన్నయ్య? నన్ను తినరా, బాగా ముదిరిపోయారురా. వీడిని చూడు, గంట నుంచి నిల్చున్నాడు. కరెక్ట్గా ఉన్నాడా? చూసి నేర్చుకో. వాడేమో ఊరికే పని చేయట్లేదు, డబ్బులు ఇస్తున్నావు. నన్నే చాక్లెట్లు తినవట్లేదు. ఎన్ని తింటావురా? హలో, నాకు డబ్బు మాత్రమే సరిపోదు. నువ్వు అన్నావు నన్ను హీరోని చేస్తానని. లాస్ట్ టైమే నాకు డబ్బులు కొట్టేశావు. అర్జున్ పదండి పదండి వెళ్ళండి, తర్వాత చూద్దాం. మరి నా డబ్బులు? ఇస్తాను రా బాబు, ఎల్లు. ఇస్తాడంటావా? వీడి ఫేస్ చూస్తుంటే నాకు డౌట్ గానే ఉందిరా. క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టుకుని పిల్లలతో ఆటలేంట్రా? ఇష్టం లేకపోయినా మీకోసం జేరీ టోఫెల్ రాసా. మళ్ళీ క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నాన్న. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని ఎందుకు రా వదులుకోవడం? సెక్యూర్డ్ లైఫ్ కోసం 2-3 ఆప్షన్స్ పెట్టుకోవాలరా. 2-3 ఆప్షన్స్ పెట్టుకుని నన్ను నేను కన్ఫ్యూజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న. ఇష్టం లేదంటున్నాడు కదా, ఈసారికి వదిలేయచ్చు కదండి. జీవితం అంటే భయం ఉండాలి. అమ్మా, నాన్న కూడా నీలాగే నేను సపోర్ట్ చేస్తే నేను యూఎస్ వెళ్ళక్కర్లే, ఇక్కడే నచ్చినట్టు సినిమాలు తీసుకోవచ్చు, ఎప్పుడు అమ్మ దగ్గర ఉండొచ్చు. నువ్వేం ఫీల్ అవ్వకు నాన్న, నువ్వు తప్పకుండా డైరెక్టర్ అవుతావు. నా బంగారమ్మ. 5 number salary, 4-wheeler, 3 bedroom flat, 2 cute children, and 1 beautiful wife. ఎరా భద్రం, ఎలా ఉంది మన ప్లాన్? ఆల్లే సూళ్ళేది కొడుకు పేరు సోమలింగం అని నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ కాలే. ఇదేంద్ర 5432 అని అంటున్నావు. దాట్స్ మై కాన్ఫిడెన్స్ రా. అయినా లైఫ్లో నాకు ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ వస్తే పూజ, నేను, మేమిద్దరం, మాకిద్దరం. వాలుగడ్ వాలిపోయే టైం అయింది, జల్దీ రెడీగా వచ్చేసా. వీలైతే ఇంటర్వ్యూకి షర్టు, కుదిరితే కొంత క్యాష్. రేయ్, కోళ్ల ఫారంలో మేతేసి మొక్కపోడా ఎప్పుడు పక్కన మీద పడి ఏడ్చిదేనారా? నీకెందుకురా? ఇంటర్వ్యూకి వచ్చిన జాబ్ రాదు, పెట్టదు. భద్రంగాడి మీద ఏడు పాపి, నీకు కావాల్సిందే తీసుకో. ఒరే, బ్రాండెడ్ ఏం లేవారా? అబ్బా, థ్యాంక్స్ మామా. రిటర్న్ టెస్ట్ ఓకే కానీ టెక్నికల్ ఇంటర్వ్యూ కొంచెం కష్టంగా ఉంది మామ. డోంట్ వరీ రా, కాన్ఫిడెంట్ గా చెయ్యి, అయిపోయింది. మామ మంచి టై ఉందా? బ్రాండెడ్ అండర్వేర్ తీసుకోరా. లాస్ట్ టైం రవిగాడు ఇచ్చింది ఇంకా బాగుందిలే. బ్రాండెడ్ బ్యాగ్. ఇంటర్వ్యూకి టైం అయింది మామ, పోదంపా. నేను పూజను పికప్ చేసుకుని వస్తాను. ఓకేరా. మగాడన్నాక సవాలక్ష పనులుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? ఇంట్లో తిండో ఆస్తంతా తీసుకెళ్లి బయట తగలేడు. ఇవే కదా నీ సవాల చెప్పాలు. నా జీవితమే నాశనం అయిపోయింది. ఓ నాశనం అయిపోయింది, ఈ జీవితం కాదే, నా జీవితం నాశనం అయిపోయింది. ఆహా ఓహా అంటూ లొట్లేసుకుని తిన్నప్పుడు లేదా? ఆ ముసలోడు పిలిచి పులిహోర ఎందుకు పెట్టాడో ఆ రోజు నాకు అర్థం కాలేదే. ఇదిగో చూడు, బయట వాళ్ళ మీద చూపించి నీ మగతనం అంతా నా మీద కాదు. చూపిస్తా, నీకు సవతిని కూడా తెస్తా. అబ్బో, అదొక్కటే తక్కువైంది నీ మొహానికి. ఏడ్చేవలే. ఏంటి పూజ, మళ్ళీ మీ పేరెంట్స్ మధ్య గొడవ అయిందా? అవును, కనీసం ఇంటర్వ్యూ రోజు కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాను. అట్లీస్ట్ జాబ్ వస్తేనైనా ఇంట్లో జరిగే గొడవలకు దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చు. నీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. నీకేంట్రా, కాలేజ్ టాపర్వి, ఎన్నైనా చెప్తావు. నాకున్న పర్సంటేజ్కి నాకు జాబ్ రాదురా. డెఫినెట్గా వస్తుంది. అయినా ఎందుకు భయం? మొన్న లడ్డులా ఉన్నా
నన్ను చూసి అదోలా నవీన్ దాని బ్యాంక్ అకౌంట్లో 2 కోట్లు ఉన్నాయంట. నాకు 2 చేతులు ఉన్నాయి, ఇప్పుడే పీక పిసికేస్తా. అమ్మయ్యా నవ్వేవా? ఇప్పుడు బాగా ఇంటర్వ్యూ. సెలు హాయ్ శైలు. హాయ్. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యా? ఓకే బాగానే ప్రిపేర్ అయ్యా. మందెప్పుడు వన్ డే బ్యాటింగే కదా. ఏ కృష్ణ, రవి ఎక్కడ? ఆ ఊడ్మంతా చేసేయడానికి వెళ్ళి ఉంటాడు. ఈ రోజు కూడానా? నీ జనరేషన్ లక్కీ రవి. ఎనీ టైం గర్ల్ ఫ్రెండ్తో మొబైల్లో మాట్లాడవచ్చు. నేను లెక్కేం సార్, దీనివల్ల ప్రైవసీ లేక చేస్తున్నాం. సరే గాని ఆ స్నేహితురాలి గొడవ ఏంటో చూడు. చెప్పు శైలు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టుకుని చేసుకోలేంట్రా? శైలు, నాకు జాబ్ చేయటం ఇంట్రెస్ట్ లేదని నీకు తెలుసు కదరా. ప్లీజ్ రా, నన్ను వదిలే. నువ్వు గుడ్ గర్ల్ లాగా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్గా. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. జాబ్ ని సెకండ్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చుగా. సార్, ఓటమంటే భయపడేవాడు, గెలుపు మీద నమ్మకం లేనివాడే సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటాడు. ఐఎమ్ కాన్ఫిడెంట్, నాకు అక్కర్లేదు సార్. గుడ్ లక్ రవి, గాడ్ బ్లెస్ యూ. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి సార్. ఆల్వేస్ దేర్ మై బాయ్, యువర్ మూవ్. ష్యూర్ సార్. శ్రీ, ఇంటర్వ్యూకి ఎందుకు అటెండ్ కావట్లేదు శ్రీ? ఎలా శ్రీ, ఎలా? నువ్వు ఒక కంపెనీలో, నేను ఒక కంపెనీలో 10 hours ఒకరినొకరు చూసుకోకుండా. మై గాడ్, అసలు ఉండగలమా? చూస్తూ కూర్చుంటే ఒక్క కంపెనీలో ఉన్న మనల్ని ఉండనివ్వరు కదా శ్రీ. శ్రీ, నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ వేరు చేయలేరు. ఒక్క మా నాన్న తప్ప. నేను ప్రేమను నమ్ముతున్నాను. నేను నిన్నే నమ్ముతున్నాను కదా. థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పా మనిద్దరి మధ్యన థ్యాంక్యూలు సారీలు ఉండకూడదని. అప్పుడప్పుడు పాస్ అవుతూ ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడే పితామహ. దాట్స్ మీ. అసలు పేరు వీర వెంకట సత్యనారాయణ. 10 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ ఫెయిల్ అవుతూ కాలేజీ నుంచి వెళ్లకుండా భీష్మించి కూర్చున్నాడు. అందుకే స్టూడెంట్స్ అంతా ఇతనికి కాలేజీకే పితామహుడిగా బిరుదిచ్చేశారు. అదిగో ఆ మొక్కను నేను పాతాను, అది ఇప్పుడు పెరిగి మహావృక్షమైంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ కాలేజ్ కట్టడానికి ఇటుకలు మీరే అందించారని అర్థమైంది. వెరీ గుడ్. ఈ కాలేజీకి ఫస్ట్ బ్యాచ్ నేనే. ఎన్నిసార్లు చెప్తారో నీ ఆ అబ్బా. బుల్లి మొక్కను మన ప్రిన్సిపల్ పాతాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రిన్సిపల్ కానీ మీరే సీనియర్ అని అర్థమైంది. గుడ్. మన లెక్చరర్స్ లో 2 నా క్లాస్మేట్స్ ఉన్నారు, మీకు తెలుసా? ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు 3 నా జూనియర్స్ కూడా ఉన్నారు, అది మీకు తెలుసా? ఒరే పితామా, ఏంట్రా మీటింగ్ పెట్టావు? చూసారా, నేను ఫ్యాంట్ వేసిన టైంలో డ్రాయర్ కూడా వేసుండు. ఈ నన్ను రా అంటున్నాడు. నవ్వేంట్రా, నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు. దట్ ఈస్ స్టూడెంట్ లైఫ్. ఐ ఎంజాయ్. ఏంట్రా నీ గోలా? క్యాంపస్ ఇంటర్వ్యూస్ కదా, టిప్స్ ఇద్దామని. 10 years నుంచి అటెండ్ అయిన అన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వవు కదరా. పాస్ అయినోడి దగ్గర ఏముంటుంది? జాబ్ తప్ప. అదే ఫెయిల్ అయినోడి దగ్గర ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ప్రతి ఫెయిల్యూర్ ఒక ఎక్స్పీరియన్సే. మీకు కావాలంటే వినండి, అదర్వైజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. పొర గజని. అన్న వెళ్ళొస్తానే. లేడీస్ కోల్డింగ్ ఐ ఎంకరేజ్. మై సిటిజన్స్ ప్లీజ్ లిజన్. దేవుడా, జాబ్ ఎవరికి వచ్చినా రాకపోయినా ఈ యావరేజ్ భద్రంగాడికి మాత్రం రాకూడదు. ప్లీజ్, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. వాడు చదివింది అస్సలు గుర్తుండకూడదు. దేవుడా దేవుడా. అరే మామా, ఏంట్రా? నేను ఎగ్జామ్స్ రాయకుండానే నన్ను ఇంటికి పంపించేలా ఉన్నారా? ఏమైందిరా? అటెండెన్స్ షార్టేజ్ అంటారా? నాకు ఇయర్ దొబ్బితే గర్ల్ ఫ్రెండ్ కూడా దొబ్బుద్దురా. తూ నీ బతుకు. ఉంది. గర్ల్ ఫ్రెండ్ గురించారా నీ బాధ అంతా? అయినా మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన నీలాంటి ఎన్ఆర్ఎల్ కి, నో ర్యాంక్ ఈడియట్స్ కి మన 8 స్పెషలిస్ట్ ఉన్నాడు కదరా. 8 అదేంట్రా, నేను చదువు గురించి మాట్లాడుతున్నా, రోగాల గురించి మాట్లాడతావు. 4 years నుంచి ఇదే కాలేజ్లో చదువుతూ 8 స్పెషలిస్ట్ తెలియకుండా ఏం పీకుతున్నావు అబ్బే? నువ్వు టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ చెప్పరా బాబు. 8s అంటే అటెండెన్స్ అండ్ ఇంటర్నల్స్ డెఫిషియన్సీ సిండ్రోమ్. మీ అందరి కోసం మన లెక్చరర్ పాపారావు ఉన్నాడు కదరా. అటెండెన్స్ లేని వాళ్ళకి, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి మనీ తీసుకుంటూ మేనేజ్ చేస్తుంటాడు మన లెక్చరర్ పాపారావు. సార్, అటెండెన్స్ ఇంటర్నల్ సార్, కండక్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, మన మెనూ తెలుసు కదా. తెలుసు సార్. అటెండెన్స్ 5,000, ఇంటర్నల్స్ 10,000. అటెండెన్స్ సార్. ఇక్కడైతే అందరూ చూస్తారు, క్యాంటీన్కి వచ్చి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. 5,000 రూపాయలు. ఇది రింగు టూంతో చంపేస్తుంది. హాయ్ బంగారం. నీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఎన్ని రోజుల నీ లెక్చరర్ జాబ్ చేస్తావు? అంటే ఏదో స్టూడెంట్స్ ని మేనేజ్ చేసి అటెండెన్స్ చేసి సైడ్ బిజినెస్ చేస్తున్నాను కదే. నాకు స్టేటస్ కావాలి. ఎన్నిసార్లు మార్చమంటవే? పెళ్ళైన కొత్తలో కోళ్ళ ఫామ్ పెట్టించావు, బర్డ్ ఫ్లూ వచ్చి బర్డ్స్ అని చచ్చిపోయినాయి. రియల్ ఎస్టేట్ భూమి అన్నావు, భూమిలో కలిసిపోయింది. అచ్చే
రికమెండేషన్ తో సంపాదించిన ఈ లెక్చరర్ జాబ్ అయినా చక్కగా చేసుకొని ఇవే నీకు దండం పెడతా. ఏంటి నోరు లేస్తుంది? నోరు కాదే, బాధ ఎక్కెక్కబడి వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో, లేదా ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అందరికీ రావు బంగారు రాజ్యం. అయితే వచ్చిన వాడితో వెళ్ళిపోతాను. ఏంటి చెప్పేది అర్థమైందా? ఓకే షట్. ఓకే పెట్టే. నీ రంగు చేసి పడిపోయాను కదనే, ఎవరినో ఒకరిని పట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలి. Okay, Sailu. Can you prove equation on the board 5 plus 5 plus 5 equals 550? Okay. 5 plus 545 is equal to 550. I will ask another question. Yes, sir. What is the language in which there are maximum number of alphabets? Sir, it's my mother tongue, Telugu. That's good. Thank you, sir. Kaveri, very good. Good marks, 90%. Your technical skills are also good. Thank you, sir. కావేరి, Sir. వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. పర్సంటేజ్ బాగుందేమో, బట్ షీఈ్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్, బట్ నాట్ ఫర్ మై కాన్సెప్ట్, యు నో. నెక్స్ట్. వెరీ పూర్. ఇంత యావరేజ్ మార్క్స్తో జాబ్ వస్తుందని ఎలా అనుకున్నావు? This job is very important to me, sir. సి, నీకు ఇంపార్టెంట్ అయితే జాబ్ ఇవ్వం, మాకు ఇంపార్టెంట్ అనుకుంటేనే జాబ్ ఇస్తాం. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్స్లో చాలా డిస్టర్బ్ అయ్యాను, సార్. That's none of our business, Pooja. We don't give jobs on sympathy basis. And that too you didn't answer all the questions well. పూజ, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. అన్నీ ఫ్రాంక్గా చెప్పావు. ఈ యావరేజ్ మార్క్స్తో నీకు ఎక్కడ జాబ్ రావడం కష్టం, బట్ మై కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్, యూనో. 10th స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు సివిల్ సప్లైస్లో గుమస్తా కావచ్చు. అదే 10th 3rd క్లాస్లో పాస్ అయిన వాడు సివిల్స్లో టాప్ ర్యాంకర్ కావచ్చు. ఛాన్స్ అండ్ సపోర్ట్ విల్ మేక్ ఎవ్రీ వన్ బికమ్ గ్రేట్. అందుకే నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నీ పర్ఫార్మెన్స్ నాకు నచ్చితే ఫ్యూచర్లో నీలాంటి అమ్మాయిని ఎంకరేజ్ చేస్తాను. యు గాట్ మై కాన్సెప్ట్? All the best, Pooja. థ్యాంక్ యూ, సార్. యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డ్రెస్ సెన్స్ లేదు, ఇంటర్వ్యూకి ఫార్మల్స్ వేసుకురావాలని తెలీదా? ఈ మార్కులకు అసలు ఇంటర్వ్యూ అవసరమా? అది 2000 సంవత్సరం అనుకుంటా. శ్రీకాకుళం నుంచి వాళ్ళు ఒకడు వచ్చేసి, అన్నయ్యా నాకు ఇంగ్లీష్ రాదన్నయ్యా అంటే ఆడికి స్వస్తిక్ గ్రామర్ బుక్ ఒకటి కొనిచ్చి అల్లాడికి ఇంగ్లీష్ నేర్పిస్తే ఆడు నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదంటున్నాడు. 2001లో ఒకడు గుంటూరు దగ్గర పల్లెటూరు దగ్గర నుంచి లాగు నిక్కరో చెవికి పోగేసుకొస్తే, ఒరేయ్ కాలేజీకి ఇలా రాకూడదురా అబ్బాయి అని చెప్పి ఆడికి సిటీలో ఉన్న షాపులన్నీ తిప్పి జీన్స్ వేసుకోవడం నేర్పిస్తే ఆడిప్పుడు నాకు డ్రెస్ సెన్స్ లేదంటున్నాడు. 2003లో అరే 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 నేను జాబ్ కోసం మీ దగ్గర రాలేదురా. మీరు కాలేజ్ వదిలిన మరుక్షణం నన్ను ఈ కాలేజ్ని మర్చిపోయారు. అది మీకు గుర్తు చేద్దామని వచ్చాను. కాలం మారిన మనసు మారినవాడే పితామహ. దాట్స్ మీ. రే వీళ్ళు ఉన్నారా పోయిరా? వీళ్ళ పొజిషన్ ఏదో బాగుందిరా. శ్రీకాంత్ ఇంటర్వ్యూకి రాలేదేంట్రా? చూడండి రా, ఉద్యోగం కోసం మనం పరిగెత్తుకెళ్ళొద్దు, అదే మన దగ్గర పరిగెత్తుకుని రావాలి. క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే అదేరా ఇడియట్. అయినా కాంత్ కాలేజ్లో జాయిన్ అయింది ఈ ఉద్యోగాల కోసం ఏం కాదు, నన్ను ప్రేమించడానికి. సార్, వాట్? మీది కొంచెం పెద్ద చేసుకోవాలి. Hey, మీ మనసు పెద్ద చేసుకోవాలి. ఓకే, ఏం కావాలి? నేను ఈ కాలేజీ లెక్చర్ని. నా పేరు పాపారావు సార్. కంప్యూటర్ ఇంజనీర్ అవుదామని ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇదిగోండి సార్ నా బయోడేటా. వీడికి టాయిలెట్ దగ్గర దొరికినా మనం చేసేదే ఏదో పనులు. ఏయ్, ఇస్ ఇట్ బయోడేటా? వాట్ ఇస్ దిస్? ఏమైంది సార్? ఇది సాఫ్ట్వేర్ కాదు, శనగలు అమ్ముకోవడానికి పనికొస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సార్, ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. లైఫ్ అండ్ వైఫ్ ప్రాబ్లం సార్. సి లాంగ్వేజ్ వచ్చా? ఒక్క సిఏడ్ సార్, A to Z ABCDలు మొత్తం వచ్చు సార్. ఓ షిట్. బేసిక్ క్వశ్చన్, ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? అది కూడా తెలియదు సార్. డీజిల్ పోతే సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి, పెట్రోల్ పోతే సౌండ్ తక్కువ వచ్చి స్మూత్ గా ఉంటుంది సార్. చా, వాటర్ ఎలా స్టార్ట్ అవుద్దమ్మా? అది కూడా తెలియదు సార్. స్విచ్ చేస్తే వాటర్ స్టార్ట్ అయిపోతుంది. ఓ షిట్, వాట్ ఇస్ దిస్ బయోడేటా? దట్స్ సచ్ యూజ్లెస్ పర్సన్. స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ బయోడేటా. ఒక్క తిట్టు తిట్టినా బాగుంటుంది సార్. ఏం తిట్టినా తెలుగులో తిట్టండి సార్, ఇంగ్లీష్ అర్థం కాదు. చచ్చిపోతున్నా. ఇంగ్లీష్ రాదా? అంటే అది బయటకు వచ్చారండి, అంటే ఏదో కొంచెం కొంచెం వచ్చు సార్. రికమెండేషన్ జాబా? మీరు ఇది క్యాచ్ చేశారు సార్. సార్, మీరు నాకు జాబ్ ఇస్తే నేను మీ జేబు చూసుకుంటాను. ఓకే, 2 lakhs ఈజీగా ఇచ్చేస్తాను సార్. చూడు, కంప్యూటర్ లాంగ్వేజ్ రాకపోయినా కనీసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా నేర్చుకో, లేకుంటే రేపు ఈ ఎదవకి ఎవడరా జాబ్ ఇచ్చిందని నన్ను దొబ్బుతారు. వస్తాను సార్, వస్తున్నానే రాజ్యమా. నిన్న లెక్చరర్ పాపారావుని
ఇంటర్వ్యూవర్ మోటార్ ఎలా స్టార్ట్ అయిద్దని అడిగాడంట్రా. ఆయన ఏం సమాధానం ఇచ్చాడు తెలుసా? డూక్ 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 అంటూ స్టార్ట్ అయిద్దంట్రా. అర్జున్ ఒకసారి బండి ఎవరా? దేనికి బే? పద్దు అక్కడ ఉందంట్రా, చిన్న కటింగ్ ఇచ్చేస్తాను. మిస్టర్ బాబ్జే, అది బైక్ పడింది అనుకో, నాకు పడినట్టు, నీకు కాదు. నువ్వు ఎలాగో ఒంటి మొక్క సొంటిగా గడువురా, నన్నైనా ట్రై చేసుకునేవరా. సరే దొబ్బించుకో. ఒరే రవి, ఆల్ ద బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్. ఎక్కడికి? మనోడు థర్డ్ ఇయర్ పద్మకి లైన్ వేసుకుంటున్నాడు రా. వీడిలాగే అమ్మాయిలకి లైన్ వేస్తే జీవితంలో కాలేజ్ నుంచి బయటకు రాడు. కొందరు ఎదవలు బ్యాచ్ లైఫ్ ఫెసిలిటీలు మిస్ అయిపోతాను మామ. అంటే లవ్ చేస్తే ఫ్రీడమ్ పోద్దా? మనకంత డెప్త్ లేదు కానీ మా మామ మాత్రం చెప్పేవాడు రా, పెళ్ళవక ముందు మంచానికి 2 పక్కలా దిగొచ్చట, పెళ్ళైన తర్వాత ఒక పక్కే దిగొచ్చు. ఆయన ఫోటో ఉంటాడు ఎవరా, మడిచి పెట్టుకుంటాను. నాన్న నాకు ఐబీఎంలో జాబ్ వచ్చింది. నాకు తెలుసురా నీకు జాబ్ వస్తుందని. సంవత్సరానికి 5 లక్షలు. ఇదంతా మీరిచ్చిన ఫ్రీడమ్ వల్లే నాన్న. నాన్న పూజకు కూడా జాబ్ వచ్చింది. గుడ్. నా తరపున పూజకు కూడా కంగ్రాట్స్ చెప్పరా. సాయంత్రం అమ్మ చేత ఫోన్ చేసి మర్చిపోకండి నాన్న. ఓకేరా, వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేయ్, అమ్మ నిన్ను చూడాలంటుంది. ఓకే నాన్న. కృష్ణ నాకు కూడా జాబ్ వచ్చింది. వావ్, హ్యాపీ ఫర్ యు. బొక్సల్లో సిటీసీ 4 lakhs per annum. దట్స్ కూల్ శైలు. అమ్మా మేడారం సమ్మక్క సారక్క తల్లి నన్ను బతికించినావమ్మా. ఆ యావరేజ్ భద్రంగడికి జాబ్ ఇచ్చినావు కదా దేవుడా, నీకు 1000 కొబ్బరికాయలు కట్ట.